హాయ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చిన 'చీకట్లో' శోభితా దుల్పర్తి లేటెస్ట్ మూవీ. మూవీ ఎలా ఉందంటే నాకైతే వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. ఎందుకే ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. ప్లాట్ లైన్‌కొచ్చేస్తే శోభిత ఒక న్యూస్ ఛానెల్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది రిపోర్టర్‌గా. అదే టైంలో రిపోర్టర్ అండ్ ఆల్సో ఉన్నదున్నది చెప్పడం తినకి ఇష్టమైనది. బట్ ఏంటంటే అలా ఉండదని తెలిసిందే కదా! సో అలానే ఓన్‌గా పోడ్కాస్ట్ స్టార్ట్ చేసి ట్రూ ఈవెంట్స్‌ని బేస్ చేసుకొని స్టోరీస్ చెప్దాం అనుకుంటుంది. అదే టైంలో తన కొలీగ్ ఒక అమ్మాయి చనిపోతుంటుంది. ఆ చనిపోయింది ఎవరు? అండ్ ఆల్సో తను ఎలా చనిపోయింది? ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో చాలా బాగా డీప్‌గా అండ్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పోడ్కాస్ట్‌లో చెప్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ కిల్లర్ ఎవరు? తెలుసుకుందా లేదని ప్లాట్ లైన్. నాకైతే ఫస్ట్ ఒక 30 మినిట్స్ అయితే చాలా అనిపించింది. అండ్ ఆల్సో చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయింది. ఓపెన్‌గా చాలా త్వరగా ఓపెన్ చేసే స్టోరీని. దానివల్ల స్ప్రెడ్ చేయడం కూడా అనిపించింది. బట్ ఇంటర్వెల్ వరకు చాలా అనిపించింది. తర్వాత ట్విస్ట్ అని ఒకటొచ్చింది. బట్ ఓకేష్‌గా అనిపించింది. ఆ ట్విస్ట్ కూడా. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా స్లోగా వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో అంతగా ఏమి అనిపించలేదు. అండ్ ప్లస్ పాయింట్ ఇంకోటేమంటే విలన్ మోటివ్ కూడా అనిపించింది. అంత రక్తం చూస్తే అంతగా అనిపించలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్‌లో చూస్తే పోలీస్ సైడ్‌లో కంట తిన సైడ్ నుంచే ఎక్కువ మూవ్ ఆన్ చేసి అనిపించింది నాకైతే. పోలీస్ సైడ్‌లో ఒక మెయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. బట్ అతను అంతగా యూజ్ చేసి అనిపించింది. మిగతాది చూసుకుంటే పర్లేదు అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా పెట్టారు. అండ్ చాలా బాగుంది. అండ్ సౌండ్ అండ్ విజువల్స్ కూడా చాలా అనిపించింది. ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసేస్తే 'శోభిత' గారు ఉన్నంతలో బానే చేశారనిపించింది. అండ్ అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బానే అనిపించింది. మొత్తం బానే ఉంది. బట్ కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇంకా చేంజెస్ చేస్తే అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ ఒక 30 మినిట్స్ వరకు ఎంగేజింగ్‌గా చాలా బావుంటుంది. ఆ తర్వాత నుంచి స్లో డౌన్ అయిపోతుంది. దానివల్ల మనకి సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అంతగా ఏమి అనిపించదు. సో, దానివల్ల కొంచెం స్లో ఫేస్‌గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే. ఓకే అనిపించింది నాకైతే మాత్రం. ఓవరాల్‌గా ఏదో ఒక డీసెంట్ మూవీ చూడొచ్చు. వన్ టైమ్ అయితే వాచబుల్ అంటా నేనైతే. ఇక మీకెవరైనా చూసుంటే మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కంటెంట్స్ కావాలంటే ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్‌ని చూసుకొని మీకు నచ్చితే సపోర్ట్ చేయండి.